హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను ఒంటిమిట్టకు వెళ్తున్నా. ఒంటిమిట్ట మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలంగాణకి భద్రాచలం వెళ్ళాక మనకు ఏపీకి ఒంటిమిట్ట ఫేమస్ కావడం జరిగింది. ఇప్పుడైతే టీటీడీ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇదే మనం చూస్తున్నాం కదా, ఇదే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు ఈ ఒంటిమిట్టని. ఫేమస్ ఏంటంటే ఒకే శిల మీద సీతారాములు లక్ష్మణులు కలిసి ఉంటారు, ఒకే శిల మీద, రాయి మీద. అందుకే ఏకశిలా నగరం అని పేరు పొందింది. శ్రీరామ నవమికి డెకరేషన్ చేశారు, చూడండి ఎంత బాగా చేశారు. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం, చూడండి. టెంపుల్ గజస్తంభం అన్నీ చాలా బాగా డెకరేషన్ చేశారు. టీటీడీ దగ్గర ఉండి టీటీడీ అనుసంధానం అయింది కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ. ఇది టెంపుల్ లోపల చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది ఇలా ఉంటారు సీతారాముల వారు, లక్ష్మణులు. లోపల అలా ఉండదు కాబట్టి నేను ఫోటో చూపించాను. దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక బాలరాముడిని పెట్టారు డెకరేషన్, చూడండి ఎంత బాగుందో. అయిపోయాక దద్దోజనం అయితే పెట్టారు, ప్రసాదం. అయిపోతూనే ఎదురుగా ఉంటాడు హనుమంతుడు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరదాం పదండి. స్వామివారి రథం కొత్తదిగా రెనోవేషన్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది అన్నదాన సత్రము. ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది. టీటీడీఏ దగ్గరుండి చేస్తుంది అన్నదానం. స్వామివారి రథం చూడండి. ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇది హనుమంతుడి గుడి లోపల. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయాక కళ్యాణ వేదిక చూపిస్తాను, చూడండి. ఇక్కడే స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నైట్ టైమే చేస్తారు ఇక్కడ కళ్యాణము. ప్రతిసారి కళ్యాణం అయిపోతూనే వర్షం పడడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చాలా పెద్ద వర్షం వస్తుంది ఇక్కడ కళ్యాణం జరుగుతూనే. ఎంతో మహిమ ఉంటే కానీ ఇలా జరగదు. ఈ కళ్యాణం వేదిక మొత్తం ఫుల్ జనాలతో, ఫుల్ ట్రాఫిక్తో ఉంటుంది కళ్యాణం రోజు. రోడ్డు అంతా బాగా డెకరేషన్ చేశారు, చూడండి.